వెల్కమ్ టు చంద్రికాస్ గైడ్ స్పేర్. ఈ రోజు మన అల్టిమేట్ పైథాన్ సిరీస్ లో అయితే లెసన్ 3 అండి. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ టు ఆల్, ఎందుకంటే మీరు సక్సెస్ఫుల్ గా లెసన్ 1 అండ్ లెసన్ 2 ని కంప్లీట్ చేసుకున్నారు. ఆ లెసన్ 1 అండ్ లెసన్ 2 లో మీరు అసలు పైథాన్ అంటే ఏంటి, ఫీచర్స్ ఏంటి, దాని యొక్క ఇన్వెన్షన్ అనేది ఎలా జరిగింది అండ్ దాని యొక్క ఫౌండర్ ఎవరు, ప్రతిదీ కూడా నేర్చుకున్నారు. దెన్ లెసన్ 2కి వచ్చేప్పటికి మీరు వేరియబుల్స్, ఐడెంటిఫైయర్స్ ప్రతిదీ కూడా చాలా అంటే చాలా క్లియర్గా నేర్చుకున్నారు. ఫీచర్స్, ఇండెంటేషన్ అంటే ఏంటి, మనం అది ఎలా రాయాలి, అది ప్రతిదీ కూడా చాలా క్లియర్గా నేర్చుకున్నారు కదా. సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ అండి, లెసన్ 1 అండ్ లెసన్ 2ని కంప్లీట్గా చేసినందుకు. అండ్ ఎవరైతే ఇంకా లెసన్ 1 అండ్ లెసన్ 2ని చూడలేదో, లెసన్ 3కి వచ్చారో వాళ్ళైతే ముందుగా వెళ్ళి లెసన్ 1 అండ్ లెసన్ 2ని చూడండి. అప్పుడు మీకు లెసన్ 3 అనేది చాలా అంటే చాలా క్లియర్గా అయితే అర్థమైద్ది. అండ్ లెసన్ 1 లెసన్ 2ని కంప్లీట్ చేసిన వాళ్ళైతే కంప్లీట్ అని చెప్పేసి కామెంట్ చేయండి. అండ్ లెసన్ 3కి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఎవరికైతే వీడియో యూస్ఫుల్ ఉందో వాళ్ళ దాకా రీచ్ అవ్వడానికి మీ సబ్స్క్రైబ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు లెసన్ 3లోకి వెళ్ళిపోదాం మనం. మనకి లెసన్ 2 అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది కదండి. మనం ఈ రోజు నుంచి లెసన్ 3 అండి. ఈ లెసన్ 3లో మనం ఏం మాట్లాడుకుందాము అంటే రన్ టైమ్ ఇన్పుట్ గురించి మాట్లాడుకుందామండి. ఫస్ట్ టైం మనం రన్ టైమ్ ఇన్పుట్ గురించి మాట్లాడుకుందాం. అసలు రన్ టైమ్ ఇన్పుట్ అంటే ఏంటి, అంటే నార్మల్ ఇన్పుట్ అంటే ఏంటండి, నేను మీకు ఎగ్జాంపుల్ ద్వారా చూపిస్తాను చూడండి. ఫైల్స్లోకి వెళ్ళిపోతే నేను రీసెంట్ ఫైల్స్ ఇది చూస్తున్నాను, ఎందుకంటే మనం నిన్న దీంట్లోనే మనం చేసాం కదా. సో నేను దీన్ని అంతా కూడా కామెంట్ చేసేసుకుంటున్నాను. మీకు నేను కమెంట్స్ ఎందుకో కూడా యూజ్ అవుతాయో కూడా చెప్పాను. సింగిల్ లైన్ కామెంట్స్, మల్టీ లైన్ కామెంట్స్ అని చెప్పేసి పైథాన్ అనేది దాన్ని అయితే నెగ్లెక్ట్ చేసేసింది. దట్స్ వై మొత్తాన్ని కామెంట్ చేస్తాను. మనకి ఈరోజు డే 3 కదండి, లెసన్ 3. మనకి ఈరోజు మనం నేర్చుకున్న ఫస్ట్ టాపిక్ ఏంటి, రన్ టైమ్ ఇన్పుట్. అసలు రన్ టైమ్ ఇన్పుట్ అంటే ఏంటి మీరు చూస్తారు కదా. మనం రన్ టైమ్ ఇన్పుట్స్ అంటే యూజర్ అనే వాళ్ళు ఎప్పుడు ఇస్తారు, వైల్ రన్నింగ్ ద ప్రోగ్రామ్ అనేది మనం ఇన్పుట్ అయితే ఇస్తాం, దాన్ని రన్ టైమ్ ఇన్పుట్ అంటారు. అంటే యూజర్ అనే వాళ్ళు వైల్ రన్నింగ్ ద ప్రోగ్రామ్ అంటే ఫస్ట్లో కాకుండా ఆ ప్రోగ్రామ్ అనేది రన్ అవుతున్నప్పుడు ఇస్తారండి అవుట్పుట్ ఇన్పుట్, దాన్ని రన్ టైమ్ ఇన్పుట్ అంటారు. ఇది ఎందుకు అంటే మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తామండి, మనం ఓన్గా రాసినప్పుడు మనం డైరెక్ట్గా A=10, B=10 అని ఈజీగా ఇచ్చేస్తాం. మనం ఎలా ఇచ్చేస్తాం, మేము చూసాం కదా పైన అన్ని A=67, B=78 అలా ఇచ్చేస్తాం. బట్ మనం ఒక లీడ్ కోడ్, ఒక హ్యాకర్ ర్యాంకు ఇలాంటి వాటిల్లో మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసినప్పుడు అక్కడ ఇలా మనం డైరెక్ట్గా వాల్యూస్ ఇవ్వకూడదండి. ఎందుకంటే అక్కడ టెస్ట్ కేసెస్ అనేవి అయితే ఉంటాయి. అక్కడ మనం ఏంటి అంటే వాటిని మ్యాచ్ చేసుకోవాలి, అన్ని ఇన్పుట్స్కి అన్ని అవుట్పుట్స్కి మ్యాచ్ అయ్యేలాగా రాయాలి. అప్పుడు మీరు ఏం చేస్తారు, రన్ టైమ్ ఇన్పుట్స్ని యూస్ చేసుకునే రాస్తారు ప్రోగ్రామ్ అనేది. ఇప్పుడు నేను ఒక ఇంటీజర్ 67ని రన్ టైమ్ ఇన్పుట్లో ఎలా తీసుకోవాలో చూస్తాను. అది ఇంటీజర్ కదండి, ఇన్పుట్ ఎంటర్ నెంబర్, ఆ ఇన్పుట్ ఏంటి, ఎంటర్ నెంబర్ అనేది ఇచ్చాను. నాకు తర్వాత ఆ ఏ అనేది ప్రింట్ అవ్వాలి. సేవ్ చేసేసుకున్నాను. మీకు నేను చెప్పా కదా ఫంక్షన్ ప్లస్ F5 అని చెప్పేసి. ఇప్పుడు హలో అని పైన ఉంది, అది వచ్చేసింది. ఎంటర్ నెంబర్ నేను 456 ఎంటర్ చేశానండి. చూసారు కదా, నేను ఎంటర్ చేసిన నెంబర్ అయితే నాకు వైల్ రన్నింగ్ ద ప్రోగ్రామ్, అక్కడ నేను స్టార్టింగ్లో ఎక్కడ డిఫైన్ చేయలేదండి, ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు నేను ఇచ్చాను ఆ ఇన్పుట్ అనేది. అక్కడ నాకు అదైతే జనరేట్ అయిపోయింది. ఈ రన్ టైమ్ ఇన్పుట్ అనేది మనం ఇంటీజర్కి తీసుకున్నాం కదా, స్ట్రింగ్ ఆఫ్ అని ఇవ్వచ్చు, లేకపోతే డైరెక్ట్గా ఇన్పుట్ అనేసి తీసుకోవచ్చు. ఎందుకంటే పైథాన్లో ప్రతిదీ ఇన్పుట్ అంటే ఇన్బిల్ట్గా స్ట్రింగ్ అనేది తీసుకునిద్దండి. నేమ్ సేవ్ చేసుకోండి. తర్వాత ఫంక్షన్ ప్లస్ F అనుకోండి. తర్వాత ఎంటర్ నెంబర్ 5, ఎంటర్ నేమ్ వచ్చేసరికి ప్రింట్ అయిపోయింది. చూస్తారు కదండి.
ఇలా అయితే మనం రన్ టైమ్ ఇన్పుట్ని అయితే తీసుకుంటాం పైథాన్లో. ఇదంటే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఎందుకంటే మీరు ఏ ఏ ఒక హ్యాకర్ ర్యాంక్ తీసుకున్నా, లీడ్ కోడ్ తీసుకున్నా, గీక్స్ ఫర్ గీక్స్ తీసుకున్నా, ఏ ప్లాట్ఫామ్ తీసుకున్నా మీరు ఒక ప్రోగ్రామ్ని రన్ చేయాలి అంటే మీరు రన్ టైమ్ ఇన్పుట్స్ని యూజ్ చేసుకునే చేయాలండి. మీరు డైరెక్ట్గా వాల్యూస్ అయితే ఇవ్వకూడదు, ఎందుకంటే టెస్ట్ కేసెస్ అనేవి పాస్ అవ్వవు. ఇదైతే మైండ్లో పెట్టేసుకోండి ఈ టాపిక్ని. అండ్ దీని మీద అయితే ప్రాక్టీస్ కూడా చాలా బాగా చేయండి. నేనైతే కామెంట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే నేను నెక్స్ట్ టాప్కి వెళ్ళే ముందు ప్రతిదీ కూడా నాకు ఏది ఇబ్బంది అవ్వకుండా ఉండడానికి నేనైతే కామెంటింగ్ అనేది చేస్తున్నాను. ఇక్కడ రన్ టైమ్ ఇన్పుట్ అయిపోయింది కదండి. చూడండి, ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. ఇక్కడ నేమ్ అనేది ఒకటి తీసుకున్నాను, తర్వాత నెంబర్ అనేది తీసుకున్నాను, వాటిని ప్రింట్ చేసుకున్నాను. తర్వాత ఇప్పుడు మనం తీసుకున్నాం కదా రన్ టైమ్ ఇన్పుట్, దానికి అది నార్మల్ ఇన్పుట్ అయినా రన్ టైమ్ ఇన్పుట్ అయినా అసలు అది డేటా టైప్ ఏంటి మనం తీసుకుంటున్నాం కదా. డేటా టైప్ ఆఫ్ ది డేటా, మనం ఎలాంటి డేటాని తీసుకుంటున్నాం. నేను చెప్పాను కదా, ఇది స్ట్రింగ్ అని చెప్పాను, ఇది ఇంటి అని చెప్పాను. బట్ అది మనం ప్రూవ్ చేయాలి కదా, అది నిజంగానే అలా కాదా, అది అవునా అని చెప్పేసి మనం చెప్పేస్తే అయిపోతుంది కదా. సో ఇక్కడ నేను a = 7 తీసుకున్నానండి, ప్రింట్ ఏ చేసాను. నాకు దీని డేటా టైప్ కావాలి. అప్పుడు నేను ఏం చేయాలి, ప్రింట్ టైప్ ఆఫ్ ఏ. ఇప్పుడు ఇది ఏం చేసిద్దంటే, ఈ టైప్ ఆఫ్ ఏంటంటే which will give డేటా టైప్ ఆఫ్ ది వేరియబుల్ ఇచ్చిద్దండి. డేటా టైప్ ఆఫ్ ది వేరియబుల్ అంటే ఆ వేరియబుల్లో ఎట్లాంటి వాల్యూ స్టోర్ అయ్యింది, అది ఇంటీజర్ వాల్యూనా, లేకపోతే స్ట్రింగ్ వాల్యూనా, లేకపోతే సంథింగ్ ఎల్సా అని చెప్పేది మనకైతే చాలా అంటే చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మీకు వచ్చే అవుట్పుట్ని నేనైతే ఇప్పుడు ఒక చిన్న క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి అవుట్పుట్ ఎలా వచ్చిందో. ఇంట్ చూడండి అండి, ఇది చూసారు కదా, ఏ పైన హలో ఉంది, కింద a = 7 ఇచ్చాం కాబట్టి మనకి ప్రింట్ ఏ నొక్కాం కాబట్టి ఇక్కడ మనకి 7 అని ప్రింట్ అయింది. తర్వాత ప్రింట్ టైప్ ఆఫ్ ఏ దగ్గర మనకి క్లాస్ ఇంట్. ఈ ఒక్క పాయింట్ అయితే మీకు ఎవ్వరు ఏ పైథాన్ సిరీస్ అయినా చూడండి, మీకు ఈ పాయింట్ అనేది ఎవ్వరు చెప్పరు పక్కాగా. ఇదైతే ఈ క్లాస్ ఇంట్ ఎందుకు వచ్చింది అనేది ఒక బిగినర్కి ఎవరైనా చెప్తే మీరు చూసుకోండి కావలిస్తే. ఈ క్లాస్ ఇంట్ ఎందుకు అంటే మనమైతే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చూడండి పైథాన్లో ప్రతిదీ కూడా క్లాసెస్ ఆబ్జెక్ట్స్ ఫార్మాట్లో ఉంటుందండి. ఇక్కడ మనకి ఈ డేటా టైప్స్ మొత్తం కూడా ఒక క్లాస్ అయితే ఆ క్లాస్ ఇంటీజర్ అనే టైప్లో ఉందండి. అదైతే ఇక్కడ చెప్తుంది. మీన్స్ ఏంటంటే ఆ క్లాస్ నేమ్ ఏంటి అంటే ఇంటీజర్ అనే నేమ్. ఓకేనండి, మీకు అర్థమవుతుందా? ఇంటీజర్ అనే క్లాస్లో ఉందండి 7 అనేది. ప్రతిదీ కూడా మనకి పైథాన్ అనేది ఎప్పుడు కూడా క్లాసెస్ ఆబ్జెక్ట్స్ ఫార్మాట్లో ఉంటుందండి. అండ్ మీన్స్ పైథాన్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి ఇది ప్రతిదీ కూడా ఒక ఆబ్జెక్ట్ లాగా తీసుకున్నది. ఆ ఇంటీజర్ అనేది కూడా ఒక ఆబ్జెక్ట్ లాగా తీసుకునేదండి, మనం ఇచ్చిన వాల్యూ అనేది. సో మీరైతే దీని గురించి కొంచెం క్లియర్గా అయితే నేర్చుకోండి. ఎందుకంటే ఎక్కడ ఏ పాయింట్ అడిగినా మిమ్మల్ని ఇంటర్వ్యూలో కానీ నేర్చుకునేటప్పుడు కానీ ప్రతిదీ మీరు చెప్పగలగాలి. చూసారు కదా, ఇక్కడ మనకి మనం టైప్ కూడా చెక్ చేస్తాము, మనకి డేటా టైప్ కూడా చెక్ చేస్తాము. మనకి ఇంటీజర్ వచ్చింది, మనం స్ట్రింగ్ తీసుకుంటే స్ట్రింగ్ వచ్చింది. మనకు వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి డేటా టైప్స్ అనేది. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనం ఎటువంటి డేటా తీసుకోవాలి, ముందు ఎటువంటి ఆపరేషన్స్ చేయాలి అనేది, దానికి మనం తీసుకున్న డేటా అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. మీన్స్ ఇందాక చూస్తారు కదా, డేటా టైప్ అంటే ఏంటి, ద టైప్ ఆఫ్ ది వాల్యూ ఏ వేరియబుల్ హోల్డ్స్. ఒక వేరియబుల్ ఉంటే దాంట్లో మనం వాల్యూ ఉండిద్ది కదా, ఆ వాల్యూకి మనం ఒక నేమ్ ఇస్తున్నాం, అది వేరియబుల్. అది ఎటువంటి వాల్యూ, అది నెంబరా, స్ట్రింగా, లేకపోతే సంథింగ్ ఎల్సా అని చెప్పేసి ఈ డేటా టైప్ అండి. మనకి పైథాన్లో బిల్టిన్గా కొన్ని డేటా టైప్స్ ఉన్నాయండి. అవి వచ్చేసేపాటికి బిల్టిన్ డేటా టైప్స్ ఆల్రెడీ పైథాన్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి అన్నమాట. బట్ మీరు తర్వాత ఫ్యూచర్లో మన పైథాన్ సిరీస్లోనే మీరు ఫ్యూచర్లో ఇంకొక డేటా టైప్స్ చూస్తారు, అవి యూజర్ డిఫైన్ డేటా టైప్స్ అండి. మీరు అవి కూడా చూస్తారు. ఇవి ప్రస్తుతం అయితే మనం బిల్టిన్ డేటా టైప్స్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాము. ఆ బిల్టిన్ డేటా టైప్స్లో మనకి ఏముంటుంది, టెక్స్ట్ టైప్ ఉంటుందండి. టెక్స్ట్, ఆల్ఫాబెట్స్, క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ఈ ఆల్ఫాబెట్స్ క్యారెక్టర్స్ ఇది స్ట్రింగ్ అంటారండి. అది స్ట్రింగ్ అనేది ఒక డేటా టైప్. న్యూమరిక్ టైప్స్ వచ్చి వాటికి నెంబర్స్, ఇంటూ, ఫ్లోట్, కాంప్లెక్స్ అనేవి ఉంటాయి. సీక్వెన్స్ టైప్లో మనకి సీక్వెన్స్ అంటే మల్టిపుల్ సీక్వెన్స్ ఆఫ్ వాల్యూస్, లిస్ట్, టపుల్, రేంజ్ అనేది వచ్చింది. మ్యాపింగ్ టైప్
ఒకటి నుంచి ఇంకొకటి మ్యాప్ చేసుకోవడానికి అయితే డిక్ట్ అనేది ఉంటుంది, డిక్షనరీ అండి, నథింగ్ బట్ డిక్షనరీ. సెట్ టైప్స్లో మనకి సెట్ ఉంటుంది, ఫ్రోజన్ సెట్ ఉంటుంది. మనకి బూలియన్ వచ్చేసరికి బూల్ వాల్యూస్ మీన్స్ మీకు చూస్తారు, బూలియన్ టైప్స్లో ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూస్ ఉంటాయి. బైనరీ టైప్స్ వచ్చేవాటికి బైట్స్ అరే మెమరీ వ్యూ ఉంటుందండి. నన్ టైప్ వచ్చేసరికి నన్ టైప్ అనేది ఉంటుంది. నన్ ఈజ్ నథింగ్ బట్ ఎంటీ వాల్యూస్. హియర్ చూసారు కదా, మనకు ఒక చిన్న మ్యాప్ లాగా, ఒక డయాగ్రామ్ లాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెంబర్స్ అనేది ఇంటీజర్, ఫ్లోట్, కాంప్లెక్స్, బూలియన్, నన్ను, సీక్వెన్స్ టైప్, స్ట్రింగ్, లిస్ట్, టపుల్, సెట్ అనేవి వస్తాయండి. ఇంకా డిక్షనరీ ఉంది కదా. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే న్యూమరిక్, స్ట్రింగ్ అండ్ సీక్వెన్స్ టైప్ గురించి అయితే మాట్లాడుకుందాం. న్యూమరిక్, స్ట్రింగ్ అండ్ టెక్స్ట్. ఓకే, ఇది మనం కామెంట్ చేసుకుందాం. ఎప్పటికప్పుడు మనం అయిపోయింది కామెంట్ చేసేసుకుంటే మనకు అవుట్పుట్ అనేది క్లియర్గా ఉంటుంది. ఇక్కడ హలో కూడా ఓపెన్ చేసింది కదా, దాన్ని కూడా నేను కామెంట్ చేసేస్తున్నాను. అయిపోయింది కామెంటింగ్. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న టాపిక్ ఏంటండి, డేటా టైప్స్. టైప్ ఆఫ్ ది వాల్యూ ఏ వేరియబుల్ హోల్డ్స్. మీరు ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళైతే ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్ వచ్చినప్పుడు మీరైతే ఏదైనా బుక్ పెన్ తీసుకుని అయితే నోట్ చేసుకోండి. అండ్ చాలా లైక్ కీ పాయింట్స్ అయినా నోట్ చేసుకోండి. రేపటి రోజున ఈ రోజు మనం చేసేటప్పుడు గుర్తుంటుంది, బట్ ఆఫ్టర్ 2-3 days మనం చూసినప్పుడు అంతే క్లియర్గా గుర్తుండాలి అంటే మీరు జస్ట్ ఒక రిఫరెన్స్ లాగా ప్రతి పాయింట్ని నోట్ చేసుకుంటే చాలా అంటే చాలా క్లియర్గా అయితే అర్థమైద్ది. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చూద్దాం, టెక్స్ట్ డేటా టైప్ చూద్దామండి. టెక్స్ట్ డేటా టైప్ మీకు చెప్పాను, టెక్స్ట్ డేటా టైప్లో ఏమున్నాయి, స్ట్రింగ్ ఉంది, అవునా. మీరు చూస్తారు కదా ఇన్బిల్డ్గా నేను ఇన్బిల్డ్గా ఒక నేమ్ ఇచ్చినప్పుడు దీని డేటా టైప్ నేను చూడాలి అంటే నేను ఫస్ట్ ప్రింట్ కూడా చేసుకుంటాను. ప్రింట్ చేసేసుకున్న తర్వాత దాని డేటా టైప్ చూస్తాను. చూసారు కదా, ఫస్ట్ ప్రింట్ చేసేసుకుంటున్నాను, తర్వాత దాని డేటా టైప్ చూస్తున్నాను. మనకు అప్పుడు ఏమొచ్చింది, నా ఇక్కడ మీన్స్ నేమ్ వచ్చింది, పక్కన దాని డేటా టైప్ కూడా వచ్చేసింది. చూసారు కదా, నేమ్ వచ్చింది, పక్కన దాని డేటా టైప్ కూడా వచ్చింది. అదేంటి, స్ట్రింగ్. ఎందుకంటే కోడ్స్లో ఇచ్చాను, మీకు చెప్పాను డబల్ కోడ్స్, సింగిల్ కోడ్స్లో అయితే ఇస్తాము, మనం డిస్కస్ చేసాము ప్రీవియస్ క్లాస్లో. నెక్స్ట్ వచ్చేసరికి మనం డేటా టైప్ గురించి మాట్లాడుకుందాం. అసలు న్యూమరిక్ డేటా టైప్ అంటే ఏంటండి, న్యూమరిక్ డేటా టైప్ ఈవెన్ మనం ఇంకో మీకు డౌట్ ఉంటే ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూద్దాము. అండ్ డబుల్ కోడ్స్లో హాయ్ అని ఇస్తున్నాను, ప్రింట్ బి కామా. ఇన్ ఫ్యూచర్లో అయితే మనకి ప్రతి డేటా టైప్ మీద మనం మెథడ్స్ కూడా డిస్కస్ చేస్తామండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అవి. అయితే ప్రతి డేటా టైప్లో మెథడ్స్ ఉంటామండి మనకి. ఆ మెథడ్స్ని ప్రతిదీ కూడా మనం డిస్కస్ చేస్తాము. స్ట్రింగ్లో ఉంటే స్ట్రింగ్ మెథడ్స్, సెట్లో ఉంటే సెట్ మెథడ్స్, టపుల్లో ఉంటే టపుల్ మెథడ్స్, ప్రతిదీ కూడా డిస్కస్ చేస్తాము మనం ఫ్యూచర్ క్లాసెస్లో. ప్రతిదీ కూడా ఉంటుంది. సో మిస్ అవ్వకండి. మీకు ఇక్కడ ఈ బేసిక్స్ అనేవి ఈజీగా ఉంటే మీకు ముందుకు వెళ్ళి చాలా ఈజీ అయిపోతుందండి. సో నేర్చుకునేటప్పుడు మీరు చాలా బేసిక్స్ అనేవి చాలా బాగా నేర్చుకోండి. ఆ బేసిక్స్ ఏమనుకుంటాం, బట్ ఆ బేసిక్స్ మీద మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ చూసాం కదా, ఈ 2 తీసుకున్నాం ఏబి అనేసి, మనకు దానికి డేటా టైప్స్ అనేది ప్రింట్ అయిపోతాయి. చూసారు కదా, హాయ్ స్ట్రింగ్, ఇక్కడ ఇది నేమ్ కూడా స్ట్రింగ్ అనేసి చెప్పి ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన డేటా టైప్ ఏంటంటే న్యూమరిక్ డేటా టైప్ అండి. న్యూమరిక్ డేటా టైప్ చూసారు కదా, న్యూమరిక్ డేటా టైప్లో మనకి ఇంట్, ఫ్లోట్, కాంప్లెక్స్ ఉంటుందండి. ఫస్ట్ ఇంట్ గురించి తెలుసుకుందాం. మనకి ఇంట్ అంటే ఏంటండి, పాయింట్ వాల్యూస్ లేకుండా ఇలా ఉంటుందని ఇంట్ అంటారు. ఇది ఏంటి, మనకి ఇంటీజర్ డేటా టైప్. నెక్స్ట్ మనకు ఫ్లోట్ అంటే తెలుసు కదా, మనం పాయింట్ వాల్యూస్ 6.7 తీసుకున్నాము, ఇదేంటి ఫ్లోట్ డేటా టైప్. తర్వాత సి వచ్చి కాంప్లెక్స్ అంటే రియల్ ప్లస్ ఇమాజినరీ పార్ట్. మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నామండి. ఒక కాంప్లెక్స్ నెంబర్ ఏంటి అంటే ఏ ప్లస్ బీజే, ఐ ప్లస్ జే, లైక్ వాటిని మనం కాంప్లెక్స్ నెంబర్, రియల్ పార్ట్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు కాంప్లెక్స్ నెంబర్ కదా. 5 + 6j ఇది కాంప్లెక్స్ నెంబర్ కదా. ఇప్పట్లోనే ఈ 3 నంబర్స్ని కూడా ప్రింట్ చేసేసుకుని వాటి యొక్క డేటా టైప్స్ని కూడా నేను ప్రింట్ చేసేసుకుంటానండి.
ఇప్పుడు మనం పైన ఇచ్చింది స్ట్రింగ్ డేటా టైప్ అయితే కామెంట్ చేసేసుకుందాం, ఎందుకంటే సేమ్ వేరియబుల్ నేమ్స్ ఇచ్చాం కదా ఇక్కడ కూడా. ఓకే, న్యూమరిక్ డేటా టైప్ చూసారు కదా. మనకి ఈ 45 అనేది ప్రింట్ అయిపోయింది, 6.7 అనేది ప్రింట్ అయింది, 5+6 పక్కనే మనకు డేటా టైప్స్ కూడా వస్తాయి, ఇంట్, ఫ్లోట్, కాంప్లెక్స్. ఇది వచ్చేసరికి న్యూమరిక్ డేటా టైప్స్ అండి, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్. దీని మీద మనకి ఫ్యూచర్లో మెథడ్స్ కూడా ఉంటాయి, సో ఇది కూడా నోట్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మనం చేయగానే ప్రతి వీడియో అయితే మీకు ఒక నోటిఫికేషన్ లాగా అయితే మీకు వస్తుంది, అండ్ వెంటనే మీరైతే ఏది మిస్ కాకుండా చూడొచ్చు. సో సబ్స్క్రైబ్ చేసుకుని ఆ నోటిఫికేషన్స్ అనేవి ఆన్లో పెట్టుకోండి. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఈ వీడియో అనేది ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళకి రీచ్ అవ్వడానికి మీ సబ్స్క్రైబ్ అయితే చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. నేను మీ నుంచి ఆశించేది ఇది ఒక్కటేనండి. నెక్స్ట్ వచ్చేసరికి మనం డేటా టైప్, నెక్స్ట్ డేటా టైప్ అది ఏంటంటే సీక్వెన్స్ డేటా టైప్ అండి. సీక్వెన్స్ డేటా టైప్, సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్, సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్, సీక్వెన్స్ డేటా టైప్. మనం దీంట్లో అయితే ప్రస్తుతం లిస్ట్, టపుల్, రేంజ్ అనేది 3 నేర్చుకుంటాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లిస్ట్ గురించి అయితే మాట్లాడుకుందాం. లిస్ట్ అంటే ఏంటండి, ఒక మల్టిపుల్ క్యారెక్టర్స్ అండ్ మల్టిపుల్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ కదా. లిస్ట్ని ఎప్పుడు కూడా ఈ బ్రాకెట్లో తీసుకుంటాము, స్క్వేర్ బ్రాకెట్స్లో. నేను దీంట్లో ఏదైనా తీసుకోవచ్చండి. నెక్స్ట్ ఇంకా నేను కాంప్లెక్స్ నెంబర్ కూడా తీసుకుంటాను. అయిపోయింది కదా లిస్ట్ అంటే మల్టిపుల్ గ్రూప్ ఆఫ్ వాల్యూస్ అండి, ఏ డేటా టైప్ తీసుకోవచ్చు. తర్వాత నేను మీకు చూపిస్తాను ప్రింట్ ఏ కామా టైప్ ఆఫ్ ఏ. ఇది కామెంటింగ్ చేసేసుకుందాం మనం న్యూమరిక్ డేటా టైప్ అయితే. చూసారు కదా, మనకు అది లిస్ట్ ప్రింట్ అయిపోయింది, పక్కనే దాని యొక్క డేటా టైప్ కూడా ప్రింట్ అయిపోయింది. మనం లిస్ట్ అయిపోయింది కదా, మనకి టపుల్ తీసుకుందాం. టపుల్ ఎప్పుడు కూడా మనం పేరెంథసిస్లో డిఫైన్ చేస్తామండి. అండ్ దీని గురించి మాట్లాడుకోవాలంటే మనం ఒక బేసిక్ అయితే మాట్లాడుకుందాం. అది ఏంటి అంటే తర్వాత మనం లిస్ట్ మెథడ్స్, టపుల్ మెథడ్స్ ఇవన్నీ ఉంటాయి, ఇంకా డెప్త్కి వెళ్తామండి మనం. ఇప్పుడైతే బేసిక్స్ చూద్దాము. లిస్ట్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ అండి. ఇది ఆర్డర్డ్ అయితే మీన్స్ ఇది ఆర్డర్డ్ అయితే కాదండి. ఆ మీన్స్ ఏంటి అంటే దాని ఆపరేషన్స్ చేసేటప్పుడు అయితే ఆర్డర్స్ అండి. మనం ఎలాంటి డేటా టైప్ అయినా తీసుకోవచ్చు, బట్ ఆపరేషన్స్ చేసేటప్పుడు అయితే ఉంటుంది. బట్ మనం స్ట్రింగ్ మెథడ్స్ అవన్నీ చూస్తాం కదా, అప్పుడు మీకైతే చాలా అంటే చాలా క్లియర్గా అర్థమైంది. ఇది అలౌ డూప్లికేట్స్ అండి, డూప్లికేట్స్ని అలౌ చేసిద్ది. డూప్లికేట్స్ని ఎలా చేసిద్ది. ఈ టప్పుల్ అనేది మీన్స్ ఇది ఇది మ్యూటబుల్ అండి, మ్యూటబుల్. ఈ లిస్ట్ అనేది మ్యూటబుల్, ఈ టప్పుల్ అనేది ఇమ్యూటబుల్. ఈ పదం అసలు మనని ఏ ఇంటర్వ్యూ చూసినా మనని క్వశ్చన్ అడగని వాళ్ళంటూ ఉండరు. అసలు మ్యూటబుల్కి ఇమ్యూటబుల్కి డిఫరెన్స్ ఏంటి అనేది మనం చాలా అంటే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగి, జస్ట్ లిస్ట్ ఈజ్ మ్యూటబుల్, టపుల్ ఈజ్ ఇమ్యూటబుల్ అలా కాదండి. వాట్ ఈజ్ మ్యూటబుల్ అంటే ఆఫ్టర్ క్రియేషన్ వీ కెన్ change, edit and update the values. That is mutable concept. Immutable means after creation we doesn't add, delete or remove, update the values. It doesn't have any particular methods after creation of the variable. That is immutable అండి. సో మీరైతే ఏదన్నా చెప్పేటప్పుడు ఒక సెంటెన్స్ ఫార్మేషన్ కానీ ఈవెన్ మన లిస్ట్ టపుల్ అనేది ఈవెన్ మనకు బీటెక్లో తెలిసినా కానీ దాని తర్వాత నేర్చుకుంటున్నప్పుడు, లేకపోతే ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ బేసిక్ నేర్చుకుంటున్నామండి బుక్ నుంచి, బట్ మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎదుటి వాళ్ళకి ఒక మంచి వేలో కనపడేలాగా మీరైతే ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. మ్యూటబుల్ ఇమ్యూటబుల్ అని డైరెక్ట్గా అయితే చెప్పేయకండి, దాని యొక్క మీనింగ్ ఏంటనేది కూడా క్లియర్గా చెప్పండి. టపుల్ని ఎప్పుడు కూడా మనం పెరెంథసిస్లో డిఫైన్ చేస్తాం, ఇక్కడ చూసాం కదా, ఈక్వల్ టు ఏ కాము
చూసారా క్లాస్ టప్లు అయితే వచ్చేసింది మనకి. రేంజ్ ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డేటా టైప్ అండి. మనం నెక్స్ట్ ఫ్యూచర్కి వెళ్ళేపాటికి లూప్స్లో ఇదే ఉంటుంది, ఇంకా అన్నిటిల్లో అసలు రేంజ్ అనేది లేకుండా ఉండదు. ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రతిదీ కూడా లూప్స్తోనే లింక్ అయి ఉంటుంది. ఆ లూప్స్ అనేది లింక్ అయి ఉన్నప్పుడు మనకి రేంజ్ అనేది చాలా యూజ్ అయ్యిందండి. రేంజ్ ఏంటండి అంటే ఎక్కడ వరకు, ఏ లెవెల్ వరకు అనేది మీనింగ్ రేంజ్. రియల్ లైఫ్లో అయినా అంతే కదండి, వీళ్ళ రేంజ్ ఏంటి, ఎక్కడ వరకు, ఏ లెవెల్ వరకు అని చెప్పేసి. ఫర్ ఐ ఇన్ రేంజ్, మీకు ఇది లూప్స్, మీకు ఇంకా లూప్స్లోకి వెళ్ళే కొద్దీ ఇంకా మీకు క్లియర్గా అయితే అర్థమైంది. ఫర్ ఐ ఇన్ రేంజ్ నేను 4 ఇస్తున్నానండి. ఫర్ ఐ ఒక లూప్ రన్ అవుతుందండి, దాంట్లో ఆ ఐ రేంజ్ ఎంత, అది ఐ అనేది టెంపరీ వేరియబుల్ అండి. రేంజ్ ఎంత 4 అంటే 0 1 2 3 4 తీసుకోదండి. మళ్ళీ 5 ఇచ్చామనుకోండి, నేను ఇక్కడ 5 ఇచ్చాను, 0 1 2 3 4 అలా తీసుకునిద్దండి. ఇక్కడ 3 ఇస్తే 0 1 2. ఐ ఇన్ రేంజ్ ఒక లూప్ రన్ అవుతున్నప్పుడు ఫర్ ఐ ఇన్ రేంజ్, ఐ అనేది టెంపరీ వేరియబుల్, ప్రింట్ ఐ అని తీసుకుంటే చూసారా 0 1 2 ఫస్ట్ వచ్చిందండి, ఐ వచ్చింది, అప్పుడు దాని వాల్యూ ఎంత 0 ప్రింట్ చేసేసింది. తర్వాత మళ్ళీ లూప్లోకి వచ్చింది, ఐ వాల్యూ ఎంత 1 మళ్ళీ ప్రింట్ చేసిద్ది. మళ్ళీ ఐలోకి వచ్చింది, ఐ వాల్యూ ఎంత 2 మళ్ళీ ప్రింట్ చేసిద్ది. అలా లూప్ అనేది జరుగుతుందండి రేంజ్లో. ఇది కూడా మనం కామెంటింగ్ అయితే చేసుకుందాం. మనకు రేంజ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసేపటికి మనం నెక్స్ట్ డేటా టైప్ అయితే చూసుకుందాం. సీక్వెన్స్ అయిపోయిందండి సక్సెస్ఫుల్గా. మనం సీక్వెన్స్ని, స్ట్రింగ్ని, న్యూమరిక్ టైప్ని అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసేపటికి మనం మ్యాపింగ్, సెట్, బూలియన్ అయితే చూద్దామండి. మ్యాపింగ్ ఈజ్ నథింగ్ బట్ డిక్షనరీ డేటా టైప్ అండి. సెట్ మీకు ఇంకా అప్డేట్ లెవెల్ వచ్చేప్పటికి ఫ్రోజన్ సెట్, బైట్ అరే, మెమరీ వ్యూ ఇవన్నీ కూడా మీరు ఫ్యూచర్లో చూస్తారు. ఇప్పుడైతే మనం బేసిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ డేటా టైప్స్ అయితే ఇప్పుడు మనం బేసిక్స్లో మనం ఇప్పుడైతే డిఫైన్ చేసుకుంటాము. ఇప్పుడే ఎక్స్పర్ట్ లెవెల్ అయితే మనకు వద్దండి, మనం కొంచెం గుర్తుండి మనం అర్థం చేసుకునేలా ఉండాలి. ఇంకా ఫ్యూచర్లో మనకి ఇంకా ముందు లెసన్స్లో మనకి అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. ఇప్పుడు మ్యాపింగ్, సెట్, బూలియన్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దామండి. మ్యాపింగ్, సెట్, బూలియన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాపింగ్ అంటే ఏం చెప్పాను మీకు, డిక్షనరీ డేటా టైప్ అని చెప్పాను. డిక్షనరీ అంటే ఏంటి, ఇది ఒక మ్యాపింగ్ డేటా టైప్. ఇట్ ఎలా ఉండిద్ది అంటే కీ వాల్యూ పెయిర్స్ లాగా డేటా ఉండిద్దండి. ఇప్పుడు నేమ్ ఏంటి, గైడ్స్ పేర్, లేకపోతే ఏజ్ ఏంటి 48 ఏజ్, అలా నేమ్ ఒక కీ, వాల్యూ దాంట్లో వాల్యూ ఏంటి, గైడ్స్ పేర్ అనేది ఒక వాల్యూ. తర్వాత ఐడి అనేది ఒక కీ అయితే దాని వాల్యూ ఎంత 1. అలా మీకు ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను, ఎప్పుడు కూడా డిక్షనరీని కర్లీ బ్రేసెస్లో డిఫైన్ చేస్తాం. నేమ్, ఇది స్ట్రింగ్ డేటా టైప్ కాబట్టి నేను కోర్స్లో తీసుకుంటున్నాను. నేమ్ ఏంటి, గైడ్స్ పేర్. ఐడి ఎంత 1 అని తీసుకుంటే ప్రింట్ ఏ కామా టైప్ ఆఫ్ ఏ వచ్చేసింది. చూసారా డిక్షనరీ డేటా టైప్ అని చెప్పేసి. డిక్షనరీ డేటా టైప్ నేను మీకు దీంట్లో ఒకటి డిఫైన్ చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంటీగానే తీసుకున్నాను, నేను దీని యొక్క డేటా టైప్ చెక్ చేయాలనుకుంటున్నప్పుడు అప్పుడు ఏమొచ్చింది, సి అని చెప్పి తీసుకుందాం. సి కామా టైప్ ఆఫ్ సి. సరే క్లాస్ డిక్ట్, అది కూడా డిక్టేనండి, బట్ దాంట్లో వాల్యూస్ లేవంతే. హలో, ఎలా ఉన్నారండి మీరు, వింటున్నారు కదా క్లాస్ అయితే అందరూ. మీరు ఎక్కడైతే ఏమైనా డౌట్ ఉన్నా, ఏమైనా మీకు ఏదన్నా గ్లిచ్లా అనిపించినా చెప్పేసి కామెంట్ చేయండి. మీకు ఎక్కడ అర్థం కాకపోయినా నేనైతే ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీకు ఎక్కడ ఏ డౌట్ ఉన్నా కానీ మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేనైతే రిప్లై అయితే ఖచ్చితంగా ఇస్తానండి. ఇక్కడ మనకు మ్యాపింగ్ అయితే అయిపోయింది కదా, దీని యొక్క మెథడ్, మ్యాపింగ్లో డిక్షనరీ అయిపోయింది, దీని యొక్క మెథడ్స్ యాక్సెసింగ్ అనేది మనం ఫ్యూచర్ వీడియోస్లో నేర్చుకుంటామండి. నెక్స్ట్ వీడియోలో మ్యాక్సిమం వచ్చేస్తుంది.
ప్రతి మెథడ్ ఉంటుంది మనకి. మ్యాపింగ్ అయిపోయింది కదా, మనం సెట్ గురించి తెలుసుకుందామండి. సెట్ అంటే లైక్ యూనిక్ వాల్యూస్ని మాత్రమే అవుట్పుట్ లాగా ఇచ్చిద్దండి. యూనిక్ వాల్యూస్ అండి మెయిన్గా ఇది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది అన్ఆర్డర్డ్ ఇవన్నీ కూడా మీకు సెట్ మెథడ్స్ చెప్పేటప్పుడు ఇంకా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇక్కడ మనం బేసిక్ సెట్ స్ట్రక్చర్ అయితే మనం డిఫైన్ చేసుకుంటాం. సెట్ కూడా కర్లీ బ్రేసెస్లోనే ఉండిద్దండి. చూసారు కదా సెట్. ఈ సెట్కి డిక్ట్కి మెయిన్ తేడా ఏంటి? డిక్ట్ అనేది మనం కీ వాల్యూ పేర్స్లో తీసుకుంటాం, సెట్ అనేది మనం వాల్యూస్ మల్టిపుల్ వాల్యూస్లో తీసుకుంటాం. బట్ ఇక నేను ఒక డబుల్ వాల్యూ తీసుకున్నానండి. నేనేం చెప్పాను మీకు? ఓన్లీ యూనిక్ వాల్యూస్ మాత్రమే అలో చేసిద్దని చెప్పాను. మనం 2 7లు తీసుకున్నా మనకు ఒక 7 అవుట్పుట్లో వచ్చింది. చూసారు కదా, ఓన్లీ యూనిక్ వాల్యూస్ మాత్రమే వచ్చింది. డూప్లికేట్ వాల్యూస్ అయితే అది ప్రింట్ చేయదు. నెక్స్ట్ బూలియన్. బూలియన్ అంటే ఏంటండి? ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూస్. ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనం ఏదైనా కండిషన్స్ని చెక్ చేస్తున్నప్పుడు కరెక్టా కాదా అని చెప్పేసి యూజ్ చేస్తాం. నేను ఏ అనేది 4 తీసుకున్నాను, బి అనేది 3 తీసుకున్నాను. ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అయితే ప్రింట్, అప్పుడు ఏం ప్రింట్ చేయమంటున్నాను నేను? ఏ ఈజ్ బిగ్ అని చెప్పేసి చెప్తున్నాను. ఒకవేళ కాకపోతే ఏం చేయమంటున్నాను నేను? అప్పుడు ఏం చెప్పు? ప్రింట్ బి ఈజ్ బిగ్ అని చెప్పు. అయిపోయింది కదా. ప్రింట్ బి ఈజ్ బిగ్. ఓకే, ఏ ఈజ్ బిగ్, బి ఈజ్ బిగ్. మనం ఈ బూలియన్ టైప్ అయితే డిఫైన్ చేస్తున్నాము. ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూస్. మనం ఇక్కడ కండిషన్స్ అయితే చెక్ చేసుకుంటున్నాము. మెయిన్గా ఇక్కడ మనకి ఏ అనేది పెద్దది కాబట్టి మనకి ఏ ఈజ్ బిగ్ అని వచ్చింది. ఓకేనా. మనం ఇలా ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూస్ని కూడా చెక్ చేసుకుంటామండి. ఈ బూలియన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే ఏదైనా కండిషన్స్ని చెక్ చేసుకుంటున్నప్పుడు మనకి ఈ బూలియన్ వాల్యూస్ అనేవి చాలా యూజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ డేటా టైప్ వచ్చేసేపాటికి మనకి నెక్స్ట్ డేటా టైప్ ఏంటంటే మనకి మ్యాపింగ్ అయిపోయింది, సెట్ అయిపోయింది, బూలియన్ అయిపోయింది. ఎక్స్క్యూజ్ మీ, నేను ఒకసారి అయితే వాటర్ తాగొస్తాను. హలో, మనం చూసాం కదండి, స్ట్రింగ్ డేటా టైప్ అండ్ టెక్స్ట్ డేటా టైప్ చూసుకున్నాం. తర్వాత మనం ఏం చూసుకున్నాం? న్యూమరిక్ డేటా టైప్ చూసాం, సీక్వెన్స్ టైప్ చూసాం. తర్వాత సీక్వెన్స్ డేటా టైప్ చూసాం కదా. దాని తర్వాత మనం మ్యాపింగ్ చూసాం, సెట్, బూలియన్ ప్రతిదీ కూడా చూసాం కదా. మనం మెయిన్గా ఎప్పుడు కూడా ఈ బూలియన్లో కండిషన్స్ అయితే చెక్ చేసుకుంటామండి. తర్వాత వచ్చేసేపాటికి మనం నేర్చుకున్నాం ఈ దీంట్లో ఏం నేర్చుకున్నాం? డేటా టైప్స్ అనేవి చాలా, ప్రతి డేటా టైప్ని గురించి క్లియర్గా మనమైతే మాట్లాడుకున్నాము. ఇంకా ఫర్దర్ డేటా టైప్స్ అయితే మనం ఫ్యూచర్ నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్గా ఉంటుంది. అండ్ ప్రతి ఒక్క డేటా టైప్ మెథడ్స్ కూడా వస్తాయండి. మీరు ఆ డేటా టైప్ని నేర్చుకునేటప్పుడు నెక్స్ట్ దాంట్లో దాని పక్కన మెథడ్స్ కూడా స్టోర్ చేసుకోండి. ఒక డేటా టైప్ స్ట్రింగ్ మెథడ్స్, సెట్ మెథడ్స్, టపుల్ మెథడ్స్, డిక్ట్ మెథడ్స్ అనేది చాలా క్లియర్గా ఒక నోట్స్ తీసుకుని అయితే నోట్ చేసుకోండి. అండ్ మనం ఈ యొక్క లెసన్ 3లో నేర్చుకున్న ప్రతి టాపిక్ని కూడా దాన్ని బేస్ అయ్యి నేనైతే మీకు
ఒక 3 ప్రోగ్రామ్స్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ మీరు చేయమంటే నేను ఇక్కడ చేస్తాను, లేకపోతే మీరు కూడా ఓన్గా చేసుకురండి. నేనైతే ఒక ప్రోగ్రామ్ చేస్తాను, మిగతా 2 మీరు చేసుకురండి. ఫైండ్ ద లార్జెస్ట్ ఆఫ్ ది 2 నెంబర్స్ అండి. లార్జెస్ట్ ఆఫ్ 2 నెంబర్స్ మనం కొన్ని నెంబర్స్ తీసుకుని ఇక్కడ చేసామండి ఆల్రెడీ మనం. అది లార్జెస్ట్ ఆఫ్ 2 నెంబర్స్, ఏ ఈజ్ బిగ్, ఏలో ఏది లార్జ్ రెండిట్లో అని చెప్పేసి మనం ఆ ప్రోగ్రామ్ చేసేసాం ఆల్రెడీ. తర్వాత చెక్ గివెన్ నెంబర్ ఈజ్ ఆడ్ ఆర్ ఈవెన్ అని చెప్పేసి చెక్ గివెన్ నెంబర్ ఈజ్ ఆడ్ ఆర్ ఈవెన్. మనకు తెలుసండి ఆడ్ నెంబర్ అంటే ఏంటి, డివిజిబుల్ బై 2 చేసినప్పుడు ఈ రిమైండర్ అనేది 0 వస్తే అది ఆడ్ నెంబర్. డివిజిబుల్ బై 2 చేసినప్పుడు రిమైండర్ 0 రాకపోతే ఈవెన్ నెంబర్. డివిజిబుల్ బై 2 చేసినప్పుడు రిమైండర్ 0 వస్తే అది ఈవెన్ నెంబరు. ఈ 0 రాకపోతే ఆడ్ నెంబర్ అండి. సారీ ఫర్ మిస్టేక్. నేను ఒక నెంబర్ తీసుకున్నానండి, అది 4. ఇఫ్ ఏ డివిజిబుల్ బై 2 ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ మాడ్యులస్ ఆపరేటర్ అండి. ఇది మనం నెక్స్ట్ ఆపరేటర్స్ అనేది డిస్కస్ చేస్తాము, దాంట్లో మీకు క్లియర్ అయిపోద్ది. ఈక్వల్ టు 0, ఈక్వల్ టు ఎందుకు వాడాను అంటే అది కంపారిజన్ ఆపరేటర్. ఈ ఏ ఈక్వల్ టు 4 అంటే నేను అక్కడ అసైన్ చేస్తున్నాను, ఇక్కడ ఈక్వల్ టు అంటే కంపేర్ చేస్తున్నాను 0కి ఈక్వలా కాదా అని చెప్పేసి. ఇఫ్ 0కి ఈక్వల్ అయితే మనకు అప్పుడు ఏమొచ్చింది, ఈవెన్ నెంబర్ అని ప్రింట్ అవ్వాలి. ఎల్స్ కాకపోతే ఆడ్ నెంబర్ అండి. బేసిక్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా పడాలండి. అవి పడితే మీరు తర్వాత డిఎస్సికి ఏఐకి వెళ్ళాలన్నా మనము ఇంకా ఫర్దర్గా మన పైథాన్లోనే చిన్న డిఎస్సిఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కూడా జరిగింది. అప్పుడు మీకు ఈ బేసిక్స్ అనేవి చాలా అంటే చాలా యూజ్ అవుతాయి. ఆ బేసిక్ లాజిక్, ఆ బేసిక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అయితే మీరైతే నేర్చుకోండి. అండ్ ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ చేయండి అండి. ఇక్కడ చూసారు కదా, నేను ఇక్కడ రన్ చేసేస్తున్నాను. ఈవెన్ నెంబర్ అయితే వచ్చేసింది, చూసారు కదా. ఎందుకు ఈవెన్ నెంబర్ వచ్చింది అంటే నేను 4 తీసుకున్నాను. 4 డివిజిబుల్ బై 2 రిమైండర్ వచ్చేది 0నే కదండి. దట్స్ వై అది ఈవెన్ నెంబర్ అయితే వచ్చేసింది. దీంట్లో ఇంకా డేటా టైప్ ఆఫ్ ది 76 కోడ్స్లో ఇచ్చి 76 అని ఇచ్చాను. దాని యొక్క డేటా టైప్ ఏదో మీరు ఇమీడియట్గా అయితే కామెంట్ చేయండి అండి, వెంటనే చేయండి అండి. ఎందుకంటే చాలా చిన్ని ప్రోగ్రామ్ కదా, వెంటనే అయితే మీరు దాని యొక్క డేటా టైప్ అయితే కామెంట్ చేయండి. కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా అది నేను కరెక్టో కదా రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఎవరైతే సక్సెస్ఫుల్గా లెసన్ 1, 2, 3ని కంప్లీట్ చేశారో వాళ్ళైతే కంప్లీటెడ్ అని చెప్పేసి థమ్స్ అప్ అయితే చెప్పండి అండి. ఎందుకంటే నాకు తెలుస్తుంది కదా ఎవరెవరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తున్నారు అని చెప్పేసి. అండ్ కంగ్రాచులేషన్స్ అండి ఎవరైతే లెసన్ 1, 2, 3ని అయితే కంప్లీట్ చేశారో. మనమైతే లెసన్ 3ని కూడా కంప్లీట్ చేసేసుకున్నాం సక్సెస్ఫుల్గా. మనం నెక్స్ట్ క్లాస్లో అయితే చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే డిస్కస్ చేస్తామండి. మెథడ్స్, ఆపరేటర్స్ అనేవి కూడా ప్రతిదీ ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఇక్కడ వరకు మీరు నేర్చుకుని వస్తే అవైతే మీకు చాలా ఈజీగా అర్థమవుతాయి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ. అండ్ సబ్స్క్రైబ్ టు చంద్రికాస్ గైడ్స్ పేరు.